రోడ్ కూడా నేను అడిగేశాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్‌తో. పవన్ కళ్యాణ్ గారు మీరు రోడ్ అడిగారు. రోడ్ వేయించారా లేదా? సార్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే ఆగిపోయింది. తెలీదు అది ఎందుకు ఆగిపోయిందో ఏంటి అని. ఓకే. మళ్ళీ మనకి సీఎం సార్ కూడా మా ఇద్దరికి కూడా 10,00,000 అమ్మాయికి 15,00,000 కూడా అనౌన్స్ చేశారు. అది కూడా ఇంకా తెలియట్లేదు. ఓకే. అది మాకు ప్రాసెస్ అనేది. ప్రాసెస్ ఇంకా పవన్ తెలియట్లేదు. కళ్యాణ్ గారు రోడ్ అయితే ప్రారంభమైందంట, కానీ మధ్యలో ఆగిందంట. మాకు తెలిసి ఖచ్చితంగా మీరు పూర్తి చేస్తారని. తర్వాత సీఎం గారు చెప్పినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ తెలీదు అని చెప్పేసి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ దీపికా గారు చెప్తున్నారు. దెన్ రోడ్ ఎందుకు ఆగింది ఏమైనా ఐడియా ఉందా? సార్ తెలీదు సార్. అది భూమి పూజ చేశారు, ఓకే. కానీ ఎవరు కూడా చెప్పట్లేదు అక్కడ. అంటే ప్రాసెస్ ఏంది నాన్న కూడా కాల్ చేసి చెప్పారు నాకు. అది ఏం స్టార్ట్ చేయట్లేదమ్మా, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ, ఏమవుతుందో ఏంటో అంటున్నారు అందరు కూడా. ఓకే. నాకు తెలీదు. అంటే చేపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. త్వరగా అయితే అందరూ ఇబ్బందిలో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఒక రోడ్ లేక. పక్క ఊరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. త్వరగా అయితే అందరికి కూడా బాగుపడుతుంది. సీఎం గారు అనౌన్స్ చేసినటువంటి అమౌంట్ గురించి ఎవరితో కాంటాక్ట్ లేరా మీకు? అదే సార్ ప్రాసెస్ అవుతుంది. సార్ ప్రాసెస్ అదే చేస్తున్నారు. అది మనకి త్వరగా వస్తే బాగుంటుంది సార్. మనకు ఓకే. కూడా మనకి ఇల్లు కూడా లేదు. మనకి నాన్నకి ఒక ఇల్లు కట్టించాలి నా ఆశ. డబ్బులు వస్తే కొంచెం నాన్నది అప్పులు ఉన్నాయి, అవన్నీ తీస్తే కొంచెం బాగుంటుంది. ఖచ్చితంగా ఆంధ్ర ప్రభుత్వం చాలా మందికి చాలా చేసింది. మొన్న రీసెంట్ గా జ్యోతి ఎర్రాజీ గారికి కూడా పిలిచి 30 lakhs క్యాష్ ఇచ్చారు. ఇల్లు కూడా అనౌన్స్ చేస్తారు, ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఖచ్చితంగా మీకు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇండియా ఫైనల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఐ థింక్ ఇండియా టాస్ గెలిచింది అనుకుంటా. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకోకుండా వాళ్ళకి బ్యాటింగ్ వేయడానికి గల కారణాలు ఏంటి? అంటే సార్ టీంతో మొత్తం మేము డిస్కషన్ చేసిన తర్వాత నాకు ఆ రోజు భయం ఉండేది. నేను సార్కి, మా చైర్మన్ సార్ ఉన్నారు మహంతేష్ సార్ కాల్ చేసి, సార్ నాకు చాలా భయం వేస్తుంది సార్ అన్నాను. సార్ అన్నారు, ఏం కాదమ్మా, మొత్తం టీం మొత్తంతో మాట్లాడుకొని ఆడించు, అవుతుంది అన్నారు. దాని తర్వాత సార్, నేను టాస్క్ వెళ్ళినప్పుడు సార్ చేతి పట్టుకొని నేను లోపలికి వెళ్ళాను. చేతి పట్టుకొని నేను టాస్క్ ఫ్లిప్ చేశాను కాయిన్ని. అది ఫైనల్లీ నాదయింది టాస్క్ అయిన తర్వాతనే సార్ ఒక మాట అన్నారు, ఈరోజు మేము మ్యాచ్ గెలుస్తామన్నారు. అప్పుడు నాకు కొంచెం చేసింగ్ టైంలో చూసినట్లయితే ఫస్ట్ 2-3 overs లోనే 2 wickets పడ్డాయి. కొంత భయపడిన సంఘటనే కదా. ఎలా అనిపించింది అప్పుడు 2 wickets పడ్డ తర్వాత? మ్యాచ్ కొద్దిగా క్లిష్టంగా ఉంటది, టఫ్ అవుతుంది అని అనిపించిందా సార్? అంటే మనతో నేపాల్ చాలా అంటే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. 2016లో స్టార్ట్ చేశారు వాళ్ళు బాయ్స్ తో కూడా వాళ్ళు మ్యాచెస్ ఆడారు. అంటే ఒక అమ్మాయి ఉంది బినిత అని, అమ్మాయి చాలా బాగా ఆడుతుంది బ్యాటింగ్. మొత్తం టీంతో మాట్లాడాను, నాకేం మీరు ఏం చేస్తారో నాకు వద్దు, ఆ అమ్మాయి వికెట్ తీయండి అని అందరితో మాట్లాడాను నేను. తీసింది ఎవరైతే సునీత ఒక అమ్మాయి ఉంది, మధ్యప్రదేశ్ అమ్మాయిది. ఆ అమ్మాయి అంటే చాలా కామ్గా ఆడుతుంది టీంలో. అంటే నేనైతే చాలా అంటే ఏమవుతుందో గేమ్, ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం సీరియస్గా ఉంటాను గ్రౌండ్లో. తనైతే అందరితో చక్కగా మాట్లాడుకొని, అందరితో అంటే ఎలా అంటే ఏమవ్వదు, ధైర్యంగా ఉండండి అని అందరికీ చెప్తుంటది. తను డైరెక్ట్ త్రో చేసింది. అప్పుడు నాకు ఎంత అంటే ఏడుపు వచ్చింది నాకు. అబ్బా, మా చేతికి వచ్చింది మ్యాచ్ అని అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఓకే. ఇన్నింగ్స్ లో చూసినట్లయితే సరీన్ గారును కుమారి గారు బాగా చేశారు అనిపించింది. వాళ్ళ బ్యాటింగ్ సహజంగా ఎలా ఉంటుంది? సార్ ఫైనల్ మ్యాచ్లో పుల్లా మళ్ళీ కరుణకుమారి బాగా ఆడారు. అంటే కరుణకి కొంచెం తనకి వినదు, కొంచెం అంటే కొంచెం చెవులు కొంచెం ప్రాబ్లం, తనకి వినపడదు. తనకి బయట నుంచి అలా కొట్రా ఇలా కొట్రా అక్కడ కొట్టి ఇక్కడ కొట్టని గట్టిగా అరిచి నేను తనకి చెప్పేదాన్ని. అంటే తనకి హిందీ కూడా రాదు తనకి. అంటే వేరే రన్నింగ్
రన్నర్ ఉంటారు మనకి. అంటే Hmm. మా బ్లైండ్ క్రికెట్‌లో కేటగరీ వైస్ ఉంటది. B1, B2, B3 అని. Hmm. ఆ అమ్మాయికి కొంచెం కూడా కనిపించదు కదా! అలా Oh. వాళ్ళకి చెప్పాలి. ఇలా లెగ్ సైడ్ గ్యాప్ ఉంది. హాఫ్ సైడ్ అలా గ్యాప్ చెప్తే ఉంది. తను ఆ! ఆలోచించి ఆ! కొట్టాలి. ఆలోచించి కొడతారు తను. అయినా అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో ఆడిందంటే చాలా గ్రేట్ అవును కదా. సార్. చాలా అంటే చాలా బాగా ఇప్పుడు ఆడింది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే బ్లైండ్ అండ్ అండం కూడా నాకు బాధగా అనిపిస్తుంది. బట్ స్టిల్ అలాంటి అంగవైకల్యం కనిపించదు కాలు బ్లైండ్ అన్నప్పుడు క్రికెట్ ఎలా ఆడతారు అని అంటారు. ఎమోషన్ అవ్వద్దు మీరు, అన్నయ్య లాంటి వాడిని. ఎలా ఆడతారు మరి కనిపించినప్పుడు? హౌ యూ ప్లే ద క్రికెట్? అంటే ఇప్పుడు అందరూ ఊర్లో కూడా అందరూ ప్లేయర్స్‌కి ఫస్ట్ అలా అన్నారు. అంటే ఆ అమ్మాయి గుడ్డిదాన్ని ఏం చేస్తది? ఏం చెయ్యదు తను అనేవాళ్ళు. తర్వాత మేము ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాం మేము. ఆల్రెడీ పెద్ద వరల్డ్ వాళ్ళకి కప్ అర్థమైంది. చాలా పెద్ద అర్థమైందనుకుంటాను. అంటే బాగున్నా కూడా ఆడుకుంటారు. బాగలేకపోతే కూడా ఆడుకుంటారు. అవన్నీ మా ప్లేయర్స్ అవన్నీ పట్టించుకోకుండా ముందుకొచ్చి ఇలా సాధించారంటే నాకే ఒక ప్రౌడ్ అనిపిస్తది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ముందు ముందు భారతదేశం కోసం ఆడాలి. కెప్టెన్గా భారతదేశం నుంచి బీసీసీఐ నుండి కానీ లేదా మీ బోర్డు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీ క్రికెట్కి? ఇప్పుడు ఫైనల్స్ గెలిచారు కాబట్టి. అంటే సార్ మనకి అంటే అందరు 16 ప్లేయర్స్ కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంది వాళ్ళ ఫ్యామిలీ అయితే. అంటే ఒక పూట తినడానికి కూడా దొరకదు. అంత కష్టం వాళ్ళకి. సమర్థనం క్యాబీ ఎంత సపోర్ట్ చేస్తుందంటే మనకి క్రికెట్ లేకపోతే మాకు ఎడ్యుకేషన్ మళ్ళీ పర్సనలీ ఫ్యామిలీకి కూడా చాలా అంటే చాలా బ్యాక్ బోన్‌గా నిలిచింది మనకి. ఒక 3 పూట మేము తింటున్నామంటే వాళ్ళ సమర్థనం క్యాబీ వల్లే మేము.